వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము రామాయణంకు సంబంధించి కిష్కింధ కాండలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాత్రలతో పాటు ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి మనము తెలుసుకుందాం. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి పాత్రలను గమనించినట్లయితే ఫస్ట్ది ఏంటిది మనకు దుందుబి. సో దుందుబి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దుందుబి ఎవరంటే ఎద్దు ఆకారంలో ఉన్నటువంటి మహాబలశాలైనటువంటి ఒక రాక్షసుడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే దుందుబి అనేది ఏంటి? దుందుబి ఎవరంటే మనకు ఒక రాక్షసుడు. ఇతను ఏ ఆకారంలో ఉన్నటువంటి మహాబలశాలి అంటే ఎద్దు ఆకారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో మాయావి చాలా చాలా ఇంపార్టెంట్. మాయావి ఎవరుడి యొక్క కుమారుడు అంటే ఈ దుందుబి యొక్క కుమారుడు మనకు మాయావిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మాయావి అదేవిధంగా దుందుబీలు ఇద్దరు కూడా రాక్షసులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో వాలి ఎవరు? మనకు వానర్లకు సంబంధించినటువంటి రాజు. సో వాలి యొక్క భార్య మనకు ఎవరంటే తార. ఇక్కడ వాలి అంటే ఎవరంటే వానర్లకు సంబంధించిన రాజుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ వాలి యొక్క భార్య మనకు ఎవరంటే తారాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? మనకు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడు ఎవరై అంటే సో వానర రాజు అయినటువంటి వాలి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సుగ్రీవుని యొక్క భార్య ఉంది, ఆమె పేరే మనకేమిటంటే రూమా. చాలా చాలా ఇంపార్టెంట్. వాలి తార భార్యాభర్తలు, అదేవిధంగా సుగ్రీవుడు అదేవిధంగా రూమ భార్యాభర్తలుగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా వానర జాతికి చెందిన వారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎవరు? అంగదుడు. సో అంగదుడు కూడా అంగదుడు ఎవరి యొక్క కుమారుడు అంటే ఇతను వానరుడు. సో అంగదుడు కూడా వానరుడు. సో ఎవరి యొక్క కుమారుడు అంటే ఇతను వాలి అదేవిధంగా వాలి భార్య అనేటువంటి తారల పుత్రుడు. సో అంటే వాలి తారల పుత్రుడు ఎవరై అంటే మనకు అంగదుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరంటే సో మాతాంగ మహర్షి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాతాంగ మహర్షి ఒక గొప్ప మహర్షి. సో వాలిని శపించినటువంటి మహర్షి ఎవరంటే ఈ మాతాంగ మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాలిని శపించినటువంటి మహర్షి ఎవరంటే మాతాంగ మహర్షి అని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హనుమంతుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హనుమంతుడు మహాశక్తి గల వానరుడు, గొప్ప రామభక్తుడు ఇతను. అదేవిధంగా వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అదేవిధంగా అంజలి దేవిలకు జన్మిస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే హనుమంతుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? మనకు కేసరి అదేవిధంగా అంజనాదేవి అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంజలి దేవి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇతన్ని ఏమంటారు? అంజనాపుత్రుడు అంటాం. సో హనుమంతుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? కేసరి అదేవిధంగా అంజలి దేవి అని గుర్తుపెట్టుకోవాలి. అంజలి దేవిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో వినతుడు, సుసేనుడు అదేవిధంగా శతాబలి, సో గుజుడు అదేవిధంగా గవాక్షుడు అదేవిధంగా గంధమాదనుడు అదేవిధంగా మైందుడు అదేవిధంగా దివిదుడు వీళ్ళందరూ కూడా ఎవరంటే వానర యోధులు. ఎవరండి? సో వినితుడు, సుసేనుడు అదేవిధంగా శతబాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి గుజుడు, గవాక్షుడు, మాదనుడు అదేవిధంగా మైందుడు అదేవిధంగా దివిదుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే గొప్ప వానర యోధులు. సో వీరందరూ కూడా సీత అన్వేషణ కోసం వెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జాంబావంతుడు. చాలా చాలా ఇంపార్టెంట్. జాంబావంతుడు సో బల్లుక అనే ప్రదేశానికి రాజుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సో బల్లుక రాజు ఎవరంటే మనకు జాంబావంతుడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇవి మనకు కిష్కింధ కాండకు సంబంధించి మనము సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్. నెక్స్ట్ ఈ కిష్కింధ కాండలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలని ముఖ్యమైనటువంటి ప్లేసెస్ని కానీ గమనించినట్లయితే సో మొదటి ప్లేస్ ఏంటిది? కిష్కింధ రాజ్యం. ఈ కిష్కింధ రాజ్యం ఎవరి యొక్క రాజ్యం అంటే వానర్లు పరిపాలించిన రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఋష్యముఖ పర్వతం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఋష్యముఖ పర్వతం ఎక్కడ ఉంది? కిష్కింధ రాజ్యంలో ఉన్నటువంటి పర్వతమే ఈ ఋష్యముఖ పర్వతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే పంపా సరస్సు. ఈ పంపా సరస్సు ఎక్కడుంది? కిష్కింధ రాజ్యానికి సమీపంలో ఉన్నటువంటి సరస్సు ఏంటాయి అంటే పంపా సరస్సు అని గుర్తుపెట్టుకోవాలంటే కిష్కింధ రాజ్యము ఎవరికి సంబంధించింది? వానరులకు సంబంధించింది గాను. ఈ కిష్కింధ రాజ్యంలో ఉన్నటువంటి పర్వతం ఏంటంటే సో ఋష్యముఖ పర్వతం గాను. ఈ కిష్కింధ రాజ్యానికి సమీపాన ఉన్నటువంటి సరస్సు ఏంటంటే పంపా సరస్సుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వింధ్య మరియు రజత పర్వతాలు. చాలా చాలా ఇంపార్టెంట్. వింధ్య మరియు రజత పర్వతాలు అనేవి కిష్కింధ రాజ్యానికి దక్షిణం దిక్కున్నటువంటి పర్వతాలు. సో కిష్కింధ రాజ్యానికి
రాజ్యానికి దక్షిణం వైపు ఉన్నటువంటి పర్వతాలు ఏంటాయి అంటే మనకు వింధ్య, అదేవిధంగా రజత పర్వతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మహోదధి సముద్రం, చాలా చాలా ఇంపార్టెంట్. సో మహోదధి సముద్రం అంటే ఏంటంటే కిష్కింధ రాజ్యానికి దక్షిణం వైపున ఉన్నటువంటి మహాసముద్రము, చాలా చాలా ఇంపార్టెంట్. సో కిష్కింధ రాజ్యానికి దక్షిణం వైపున ఉన్న పర్వతాలు అంటే మనకు వింధ్య మరియు రజత పర్వతాలు కాగా, ఈ కిష్కింధ రాజ్యానికి దక్షిణం వైపున ఉన్నటువంటి సముద్రం ఏంటంటే మహోదధి సముద్రంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లంకానగరం. లంకానగరం ఏంటంటే ఈ మహోదధ సముద్రానికి సో అవతల ఉన్నటువంటి రావణ రాజ్యం, సో రావణుని రాజ్యం పేరేంటిది లంకగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మహేంద్రగిరి. సో ఈ మహేంద్రగిరి ఏంటంటే మహోదధి మహాసముద్రానికి సమీపాన గల పర్వతమే మనకు ఈ మహేంద్రగిరి పర్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు కిష్కింధ కాండలో వచ్చినటువంటి సో ముఖ్యమైనటువంటి సో ప్రదేశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో సో మరొక కాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలతో పాటు ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.